హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ మన ఐఎంఎక్స్ది. సో దాని అయితే నేను అనాలిసిస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం మనము ఈ ఫ్యూచర్స్ని అనాలిసిస్ చేసుకొని మన ఇండియన్ మార్కెట్లో మనం ఎంట్రీస్ని అయితే మనం ప్లాన్ చేసుకుంటాము. సో దాని ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే సో ఇందులో యాక్చువల్గా నేను అనాలిసిస్ అయితే మొత్తం నేను చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇది రెగ్యులర్గా నేను ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతూనే ఉంటాను. సో మనం ప్రీవియస్ వీడియోలో మనం గోల్డ్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. సో అది మనం అనుకున్నట్టుగానే మనం అనుకున్న డైరెక్షన్లోనే అయితే మనకి వెళ్తుంది. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అనేది మనకి ఇప్పుడు కరెక్షన్లో అయితే మనకు ఉంది. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకునే దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఈ కమ్యూనిటీస్ పైన నేను డైలీ కాకుండా ఇలాంటి లైక్ 3 డేస్కి ఒకసారో 1 వీక్ ఒకసారో ఎప్పుడైతే నాకు చేంజెస్ కనిపిస్తుంటాయో అలాంటి టైంలోనే నేను మీకు అప్డేట్స్ అయితే నేను మీకు రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాను. అండ్ దాన్ని బట్టి మనకి పొజిషనల్ ట్రేడింగ్కి మనకి చాలా యూస్ఫుల్ అనేది మనకి అవుతుంది అన్నట్టు. సో ఇది మన క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్. సో ఇది మనకి హార్లీ టైం ఫ్రేమ్లో నేను చెప్తున్నాను. సో మనకి ఫోర్త్ వేవ్ అనేది మనకి రన్నింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి థర్డ్ వేవ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఏ వేవ్ ఫామ్ అయింది అండ్ బి వేవ్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకి సి వేవ్ అనేది మనకి ఇప్పుడు కరెంట్ మనకి నడుస్తుంది. సో సి వేవ్ అనేది మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో సి వేవ్ ఎండ్ అయిపోతే మనకి కరెక్ట్ ప్యాటర్న్లో మనకి ఈ ఫోర్త్ వేవ్ కూడా మనకి ఇదే పాయింట్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే 78.19 దగ్గర ఎండ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. బేస్డ్ ఆన్ దిస్ అన్నట్టు ఈ లెవెల్స్ ప్రకారం అంటే ఈ ఉన్న కరెక్షన్ ఈ దాని ప్రకారం మనకి ఈ లెవెల్స్ దగ్గర అయితే ఎండ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దానికంటే ఎక్కువ కన్నా అవ్వచ్చు, దానికంటే తక్కువ కన్నా అవ్వచ్చు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ లెవెల్ దగ్గర అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బీ వేవ్లో చూసుకుంటే మనకి ఇది ఒక రెగ్యులర్ ఫ్లాట్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది అయ్యింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ వేవ్ అనేది మనకి ఫామ్ అనేది అయ్యింది. ఫస్ట్ వేవ్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ డిప్ అయితే మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో మార్కెట్ డిప్ అనేది మనకి ఇస్తుంది కాబట్టి ఇది మనకి సెకండ్ వేవ్ అంటే సెకండ్ కరెక్టివ్ వేవ్ కింద అయితే మనకి ఫామ్ అవుతుంది. సో మనం ఇంకా మైక్రోగా మనం చూడాలి అని అనుకున్నట్టయితే ఇది హార్లీ ఉంది కదా, మనం ఇంకా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక ఫర్దర్గా కూడా మనకి ఇంకా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫస్ట్ వేవ్, ఇది మనకి సెకండ్ వేవ్, ఇది మనకి థర్డ్ వేవ్, ఇది మనకి ఫోర్త్ వేవ్, దాని తర్వాత ఇది మనకి ఫిఫ్త్ వేవ్ ఇది. సో ఇది మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మనకి చూడండి ఎల్ఐటి వేవ్ ప్రిన్సిపల్స్ని కూడా బాగా ఫాలో అప్ అయితే మనకి అయ్యింది. ఇది మనకి మంచి రిట్రేస్మెంట్ తీసుకుంది, డీప్ కరెక్షన్ తీసుకుంది. ఇదేమో మనకి చాలా మినిమల్ కరెక్షన్ తీసుకొని మనకి కంప్లీట్గా మనకి ఇది ఏమంటారు ఫిఫ్త్ వేవ్ అయితే మనకి అయిపోయింది. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి 1 2 3 4 ఇది ఇది 1 2 3 4 ఇది మనకి ఫిఫ్త్ వేవ్, సింగులర్ వేవ్. ఫిఫ్త్ వేవ్ అనేది మనకి సింగులర్ వేవ్ అయితే మనకి ఫామ్ అయింది. సో ఇంకా మనం ఇంకా డీప్గా అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో మనకి అంత అవసరం లేదు. సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి నేను మీకు ఆ విధంగా అయితే నేను చెప్పాను. సో మళ్ళీ మనం హార్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నట్టయితే ఇక్కడ మనకి ఒక కరెక్షన్ అయితే మనకు వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది లోయెస్ట్ పాయింట్ ఇది. సో లోయెస్ట్ పాయింట్ నుంచి మనకి హైయెస్ట్ పాయింట్ వరకు మనం చూసుకున్నట్టయితే ఇది సో మనం ఇక్కడ రిట్రేస్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఇది 38.2% అంటే మనకి ఇది 74.10 వరకు అయితే మనకి రావాలి. సో 74.12 నుంచి మనకి మ్యాక్సిమం కరెక్షన్ అనేది మనకి 73.55 వరకు అయితే మనకి రావాలి ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ వరకు అనేది వచ్చి ఈ 73.55 కంటే ఒకవేళ మార్కెట్ కిందికి వస్తున్నట్టయితే మనకి ఏదైతే మనకి రిట్రేస్మెంట్ అన్నది ఉంటుందో రిట్రేస్మెంట్ అనేది చాలా డీప్ కరెక్షన్ అనేది అవుతుంది. సో అలాంటి సినారియోస్లో మళ్ళీ తిరిగి మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నప్పుడు ఆ మూమెంటం అన్నది క్యారీ ఫార్వర్డ్ అన్నది అవ్వకుండా ఆ థర్డ్ వేవ్ అనేది కొంచెం స్లోగా అన్నది మనకి వెళ్తుంది అన్నట్టు. సో చాలామంది ఏమనుకుంటారంటే అలాంటి సినారియోస్లో థర్డ్ వేవ్ స్లోగా వెళ్తున్నప్పుడు ఇది మనకి మనం అనుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ని ఇస్తుందా లేదా అన్న కన్ఫ్యూజన్లో అయితే మనకు ఉంటారు. కానీ స్లోగా వెళ్ళినా అది మనం అనుకున్న డైరెక్షన్కి అయితే వెళ్తుంది, కానీ టైం ఎక్కువ తీసుకొని మెల్లిమెల్లిగా అనేది మనకి వెళ్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది మనకి ఫస్ట్ వేవ్ అండ్ మనకి సెకండ్ వేవ్ అనేది మనకి 73.55 దగ్గర మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ మళ్ళీ మనకి ఇక్కడ అప్ సైడ్కి మనం చూసుకుంటే 73.55 అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఈ లెవెల్ 77.3 లెవెల్స్ దగ్గర మనకి ఫోర్త్ వేవ్ అనేది ఎండ్ అయిపోయి కొంచెం కరెక్షన్ తీసుకొని మళ్ళీ మనకి 78.47 దగ్గర మనకి ఫిఫ్త్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోయి మనకి సి వేవ్ అనేది మనకి ఎండ్ అనేది మనకు అవుతుంది ఫ్రెండ్స్. సో
ఇది మనం అనుకున్నది. కానీ ఒకవేళ అలా గాకుండా లైక్ ఇంకేదన్నా లైక్ ఇప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ ప్యాటర్న్ అలాంటి మామూలుగా అయితే మనకి ఈ సి వేవ్‌లో ట్రయాంగిల్ ప్యాటర్న్స్ తక్కువ. మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్స్ మాక్సిమం మనకి బి వేవ్‌లోనే మనకి ఫార్మ్ అనేది అవుతుంది కాబట్టి, ఇందులో మనం ఎక్స్‌పెక్ట్ జేయలేము. కానీ ఒకవేళ ఇన్ కేస్ మనకి డయాగ్నల్ ప్యాటర్న్ గాని, లైక్ ఐ మీన్ ఎండింగ్ డయాగ్నల్ గాని, లేదంటే ఎక్స్‌పాండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ గాని మనకు ఫార్మ్ అయితున్నట్టయితే మనకి ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ప్యాటర్న్ అన్నది మనకి కొంచెం చేంజ్ అనేది అవుతుంది. సో, అది మనకి సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్ ఫార్మ్ అయిన తర్వాతనే మనకి కన్ఫర్మ్డ్‌గా అది ఎలాంటి ప్యాటర్న్ ఫార్మ్ చేయబోతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో, మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ ఈ లెవెల్స్ అంటే 73.55 దగ్గర మనకి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్‌సైడ్ గనుక మనకు వెళ్తున్నట్టయితే మనకి మాక్సిమం 78.26 లెవెల్స్ వరకు అయితే మనకి ఫైనల్‌గా వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాను. సో, ఇది షార్ట్ టర్మ్‌లో మనకి టార్గెట్ వచ్చేసరికి మనకి 78.26 లెవెల్స్ వరకు అయితే 78.19 లెవెల్స్ వరకు అయితే మనం అప్‌సైడ్‌లో టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. ఇంచుమించు ఒక 10 సెంట్స్ పైకి కిందికి అంటే మనకి డాలర్స్‌లో ఉంది కాబట్టి 10 సెంట్స్ పైకి కిందికి అయితే మనం పెట్టుకోవచ్చు. దీని ప్రకారంగానే మన ఇండియన్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ మినీ గాని లేదంటే క్రూడ్ ఆయిల్‌లో మనం పొజిషన్స్‌ని అయితే బిల్డప్ చేసుకోవచ్చు. సో, ఇది క్రూడ్ ఆయిల్‌కి సంబంధించిన అనాలైసిస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని కూడా షేర్ చేయండి. సో, మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుస్తాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.